దగ్గర ఉన్న విషయం కూడా ఆయన గ్రహించకుండా ఎవరికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో కూడా ఇవన్నీ మనం గమనించాం. సో ఇవాళ మీరు ఆయనకి వెళ్ళి ఆ కుంకి ఏనుగులకి సంబంధించిన కర్ణాటక డెలిగేషన్ చూసాం. తర్వాత అవి ఎంత పెనుభారం అయ్యాయో మనందరికీ తెలిసే. తర్వాత ఇక్కడ కూర్చుని ఆ ఏనుగులు తరలించే గుంపు కార్యక్రమాలకి ఈ ఏనుగులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్న దగ్గర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే నెత్తివాపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన్యం ప్రాంతంలో, పార్వతీపురం ఇట్లా అన్నిటి పరిసర ప్రాంతాల్లో ఎలా పరుగులు ఎడుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది అందరికీ తెలుసు. అవి తీవ్ర సమస్య కిందే ఉన్నాయి. ఈ కుంకి ఏనుగుల వల్ల ఏమి ఉపయోగం లేదని వార్తలు మీలాంటి వాళ్ళు చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మన్యంలో పవన్ కళ్యాణ్ గారి లాగా అంత ప్రొయాక్టివ్ గా వెళ్ళలేం కాబట్టి ఆ ప్రొయాక్టివ్నెస్ టువర్డ్స్ ఆయన జేబులో డబ్బులు. మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చాలా బాగా చెప్పారు. ఆయన త్యాగ తత్పరత, సేవా తత్పరత, ఇదే పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ నుంచి జరిగితే ఇలా 2 చీరలే దండం పెట్టింది. కానీ వాళ్ళ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా ఇదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గౌరవప్రదమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఆయన కార్యాచరణ ఈ విధంగా ఉంటది. హెన్స్ఫోర్త్ ఈ విధంగా ఒకవేళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నా సరే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అంటే షూటెడ్ సైట్ ఆర్డర్లతోనే వచ్చాను. ఇప్పుడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మోటివేషన్ ఇవ్వడానికి చూడండి, నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు దీపావళి అవన్నీ సైనికులు చదువుతున్నప్పుడు గౌరవ్ ఆ విధంగా పైన జర్కిన్ వేసుకుని వెళ్తారు మిలిటరీ వాళ్ళది. ఆయన కూడా నిన్న ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ లేదా మిలిటరీ డ్రెస్ మొత్తం టీ-షర్ట్ వేసుకెళ్లారు. ఆ స్ఫూర్తి ఇవ్వడానికి ఒక గజెట్ తీసుకొచ్చాను. హెన్స్ఫోర్త్ షూటెడ్ సైట్ ఆర్డర్లే అని ఒక భయం కనుక క్రియేట్ చేశారనుకోండి సార్, అప్పుడు వేరేగా ఉంది. ఓన్లీ కేవలం ఒక చేతామని మేము ఇచ్చాం కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమం 2 రోజుల కార్యక్రమంలో నేను రాత్రి హైదరాబాద్ కూడా వెళ్ళి రావాలి కాబట్టి పొద్దున్న మళ్ళీ వచ్చాను కాబట్టి పోలీసుల మాటలు 4 గట్టిగా చెప్పాను కాబట్టి హెన్స్ఫోర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ జరగదు అనుకున్నదానికి నేనైతే నా పుట్టిన కానీ చూస్తున్నాను. తిరుమలలో చెట్లు కొట్టుకు వెళ్ళిపోతుంటారు. మనకైతే తల్లి చూడు బయట ఒక్క చందనం మొక్క కనబడదు. ఆ రాజమండ్రిలో అమ్ముకు శబ్దమనో ఒక్కడ కొన్ని నాదులు లేడు. ఆ బీసీ కేటగిరీ అయినా సరే ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు చూడండి పక్కన రేమండ్ షోరూమ్ ఉంటే పక్కన కుమార్ షోరూమ్ ఉంటది కదా, ఆ కుమార్ షోరూమ్ లో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా. అయితే ప్రసాద్ గారు ఇక్కడ ఇంకొకటి, ఏదైనా ఒక్క అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడుగు మనం ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడుకున్నా, ఎన్ని వ్యంగ్య చరక్తులు విసురుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే కదా, ఎవరైనా కాదంటారా? చాలా బాగా చెప్పారు సార్, నిజంగా అప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పుడు దానికి దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏకంగా కాల్చే వచ్చారు కదా, అందరినీ చంపేసి వచ్చారు. అప్పుడు కూడా ఆయన అప్రిషియేట్ చేసేది ఎర్రచందనం ఆగిపోద్దని. ఆ టెన్యూర్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదంతా లేటెస్ట్ ఏంటంటే ఈ పుష్ప సినిమా ఆక్రందన. ఈ పుష్ప సినిమా వచ్చిన కాడి నుంచి ఈ ఎర్రచందనం చుట్టూ మళ్ళీ మొదలెట్టారు అందరూ. అది ఒక సంపద సృష్టించుకుందాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. దానికి కార్యాచరణ ఏమండి సార్? ఇప్పుడు ఉదాహరణకి మీ ఎవరో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఎర్రచందనం ఈయనే కొట్టి అమ్మాలి, ఇది ప్రభుత్వ విధానం. ఇలాంటివి ఏమైనా మీరు నేను విన్నామా? ఇది గజెట్ తీసుకొచ్చాం. ఈ ఎర్రచందనం ఆక్షన్ 15 ఎకరాల్లో 20 ఎకరాల్లో వీటికి టెండర్లు పిలుస్తున్నాం. ఈ టెండర్ ప్రకారం వీళ్ళకి వచ్చాయి, వీళ్ళకి మాత్రమే ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రొటెక్షన్ ఇస్తారు కొట్టుకొని తీసుకురావడానికి. మిగిలిన వాళ్ళు కనబడితే షూటెడ్ సైట్ ఆర్డర్, మేము వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చాం. ఇవి కదా మేము యాంటిసిపేట్ చేసేది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు లేదా అధికారంలోకి రాకముందు ఇలా వెళ్తే బ్రహ్మాండమైన మోటివేషన్ ఇచ్చారు సార్ అని చెప్పుందు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆయన, అటవీ శాఖ మంత్రి. అందులో మనకు కొల్లేరు కథ మనం బ్రహ్మాండం చదువుకున్నాం లాస్ట్ డిబేట్ లో. ఆ ఫ్లెమింగో పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ ఫ్లెమింగో పక్షులు వచ్చిన తర్వాత వాటిని ఇక్కడే ఉంచాలన్న కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు ఏం మరి చిన్నప్పటి నుంచి కాదు, ఏమో వలస పక్షులు కొన్ని రోజులు మాత్రం అక్కడ సేద తీరడానికి వస్తాయి. ఇలాంటివి మేము చదువుకున్న దగ్గర శాశ్వత సేద తీరే కార్యక్రమానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెరలేపుతున్నారో ఇలాంటివన్నీ కొన్ని మార్కెట్లో చర్చనీయాంశాలు అవుతాయి కదా. సో వీటి మీద మనం ఎప్పుడైనా సరే అవగాహనతో ముందుకెళ్ళే దగ్గర, అవగాహన అన్న దగ్గర మాకు కూడా అవగాహన కలగాలి. దాని మీద ఒక బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. ఎలా అండి, అక్రమ రవాణాలు, అక్రమ తవ్వకాలు లేదంటే అక్రమంగా చెట్లు నరకడం జరిగితే ప్రభుత్వ విధానం ఇది. నో అప్రహెన్షన్స్. గతంలో షూటెడ్ సైట్ ఆర్డర్లోనే ఇవి వర్తించబడతాయి. మేము వీటికి టెండర్లు పిలుస్తున్నాం. శాశాచాల అడవుల్లో ఒక 50 ఎకరాలకో 10 ఎకరాలకో వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం. వీళ్ళు మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ మీరు ఏమైనా చెప్పండి, స్మగ్లర్లు అనండి, ఏమైనా పేర్లు పెట్టండి, వాళ్ళకి ఇలా షూటెడ్ సైట్ ఆర్డర్లు వర్తిస్తాయంటే ఎస్ మీరు చెప్పింది సూపర్ అని. ఇది జరిగిందే, మీరు ఒక్క అడుగు ముందు పడాలంటారు. ఎందుకన్నా ముందు అడుగేసిన చంద్రబాబు నాయుడు గారు కనబడుతుంటే మళ్ళీ ఇంకే అడుగులు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అడుగు కనబడలేదా మీకు? ఈ ఎర్రచందనం అరవడి అయితే అప్పుడు లేదు, ఇప్పుడు ఎర్రచందనం అరవడి ఈ ప్రభుత్వం రాగానే మొదలైంది. ఎర్రచందనంలో ఏలెందుకు పెట్టలేదంటారు? అంటే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారంటారా వైసీపీ హయాంలో? ఆయన ఎందుకు అడిగేయలేదు? చంద్రబాబు నాయుడు గారు వేశారంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేశారు, ఆయన ఎప్పుడో వేశారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటున్నారు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి తెలిసిన కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారా? దగ్గరలో చిత్తూరులో కానీ ఆ ఏరియాలో ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నారా? సరే ఉన్నారని అనుకుందాం సార్, ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు షూటెడ్ సైట్ ఆర్డర్లు ఇవ్వాలా?
ఇస్తే తర్వాత వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటో మీకు తెలుసా? అవి తమిళనాడు నుంచి ఎలాంటి ప్రెషర్ వచ్చిందో తెలుసా? తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఆయన టెన్యూరే కదా అది. ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15-16 మధ్యలోనే జరిగింది. తర్వాత వైసీపీ ఎందుకు అడిగేయలేదా అని మీరు చెప్తారేమో అని అనుకుంటున్నాను. అలా కాదండి, ఎర్రచందనం అడవుల్లో చెట్లు కొట్టబడలేదని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నారు అనుకుంది. పలానా దగ్గర దొరికే లేకపోతే స్మగ్లర్ని మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే తెలుస్తుంది. తిరుమలలో నేను ఎన్నోసార్లు అవతల కర్ణాటక నుంచి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి, నేను డైరెక్ట్ గా రేణిగుంట నుంచి వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి. వీటిలన్నిటి దగ్గర ఎన్ని ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉంటాయి నాకు తెలుసు. నా కారు క్షుణ్ణంగా పరిశీలించబడతాయి. ఇది నాకు ప్రభుత్వం ఉన్న వ్యవస్థల మీద నమ్మకం. ఏ ప్రభుత్వం నడిచింది అన్నాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ చంద్రబాబు గారి ఆయనలో జరిగింది. ఆయన తక్షణమైన ప్రతి చర్యలు తీసుకున్నారు. తర్వాత తమిళనాడు నుంచి ఒక డిఫరెంట్ ప్రెషర్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి చర్యలు లేవు. ఇప్పుడు మీరు చర్యల ప్రాస్పెక్ట్ లో నేను అదే చెప్తున్నాను కదా, ప్రభుత్వం నిర్ణయించుకుంది ఒక ఆదాయ వనరు ఎర్రచందనం వల్ల క్రియేట్ చేసుకుందామని. దీని మీద నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే 15, 50, 100 లేకపోతే శాశాశాల అడవులని ఆక్షన్ కి ఇచ్చాం. ఇంకెవరైనా సరే వాళ్ళ ఐడి కార్డులు చూద్దాం. మీరన్నీ కూడా ఏమైనా తీసుకుంటారేమో, ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్తుందేమో చూద్దాం. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో రజనీ గారితో మాట్లాడదాం మనం ఒకసారి.